అందరికీ. నేను నిన్న మొన్న షార్ట్స్ అప్లోడ్ చేసిన కదా తిరుమల జర్నీ అని, పార్ట్స్ వైజ్. ఆ పార్ట్స్లో ఏంటంటే నా వాయిస్ ఓవర్ మాత్రమే వినిపిస్తుంది. నా షార్ట్స్ అయితే అప్లోడ్ అయితే కావట్లేదు, అంటే వీడియోస్ అయితే రావట్లేదు. అందుకే మళ్ళీ కొత్తగా ఎడిట్ చేసి అవి డిలీట్ చేసి మళ్ళీ చేస్తాను. ఇక్కడ ఒక పార్క్ ఉందని చెప్పిన కదా, ఇదే ఆ పార్కు. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంతకీ పార్క్ పేరు చెప్పలేదు కదా, గీతోపదేశం ఉద్యానవనం అనమాట. ఎంత బాగా అంటే అంత బాగుంది. మీరు ఎవరైనా చూసినారా తిరుమలకు వెళ్ళినప్పుడు? చూసింటే కామెంట్ చేయండి. ఇంకా మేము పార్క్లోకి అయితే వెళ్ళేసి బాగా ఎంజాయ్ అయితే చేసేసినాము. ఇక్కడ ఒకటి పెద్ద పనసపండు చెట్టు అయితే ఉంది. అసలు ఎన్ని కాయలు కాసినాయో తెలుసా, అసలు కింద నుంచి పైన వరకు కాయలు కాస్తూనే ఉన్నాయి. ఇంకా నేను మా ఆయన అడిగినా, మనం కూడా ఇంటి దగ్గర ఒక 2 నాటుకుందాం అంటే సరే అన్నాడు మా ఆయన. అంతా చూసేసినాము. ఇంకా రథము, కృష్ణుడు రథం దోలేది అన్నీ ఎంత బాగున్నాయి. అసలు చెట్లు అయితే ఎంత షేప్లో ఎంత బాగా కట్ చేసినారు. అసలు ఎంత పీస్ఫుల్గా ఉన్నింది తెలుసా, అసలు నాకైతే స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది. ఎంత బాగుందంటే అంత బాగుంది. పార్క్ బయటనే ఇంకా అవ్వ టీ తెచ్చుకెళ్ళినది. అవ్వ తాగండి అమ్మా, నేను ఒక్కదాన్నే తాగలేనని మాకు కూడా ఇచ్చింది అవ్వ. అసలు ఎంత మంచిదో. తర్వాత టీ అయితే తాగేసినాము. అవ్వ హాయ్ చెప్పమంటే ఏందమ్మా నాకేం అర్థం కాలేదనింది. తర్వాత 3 కత్తెరలు ఇద్దామని ఇంకా టోకెన్ అయితే తీసుకున్నాము. నేను, మా పాపకి, మా వదిన ముగ్గురం అయితే టోకెన్లు తీసుకొని ఇంకా హెయిర్ అయితే 3 కత్తెరలు అయితే ఇచ్చేసినాము. ఎంత గింత అయిందో నా జుట్టు. మా పిల్ల చూడండి పిల్లక ఎట్లా ఊపుతుందో. అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏం జరిగింది ఎక్కడ అనేది మళ్ళీ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.